పూర్తిగా డిస్కస్ చేసుకుంటూ ముందుకెళ్తాం. ఓకే. సో డైరెక్ట్ సెల్లింగ్ మీకు అందరికీ తెలుసు. మన అందరం డైరెక్ట్ సెల్లింగ్ సిస్టంలోకి వచ్చినాం. సో డైరెక్ట్ సెల్లింగ్ సిస్టంలో వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం దీన్ని డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ గైడ్ లైన్స్ ఏదైతే ఉందో దాని ప్రకారం మనం ఫాలో అవ్వాలి. సో మీకు తెలిసిందే. సో మనం ఈ మధ్య కాలంలో చాలా రోజుల నుంచి మనం డిస్కస్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. సో డైరెక్ట్ సెల్లింగ్ లో మనం ఎట్లా సక్సెస్ అవ్వాలి అంటే ఆ, దీనికి సంబంధించిన సబ్జెక్ట్స్, దీనికి సంబంధించిన లీగాలిటీలు అవన్నీ తెలుసుకుంటూ సో వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే మనం ఈ కంపెనీలో ఉన్నామో, ఈ కంపెనీ ఏదైతే పూర్తి లీగల్ గా మనకి ఫ్యూచరిస్టిక్ గా 3 జనరేషన్ ప్లానింగ్ అనేది మనకి ఇవ్వటం జరిగింది కాబట్టి, సో దీంట్లో ఎలాగ ముందుకెళ్ళాలి, ఏమేమి చేయాలి అనేది మనం ఒకసారి డిస్కస్ చేసినాం. సో మీ అందరికీ తెలుసు. ఖచ్చితంగా దీంట్లో మనం అందరం సక్సెస్ అవుతాం. ప్రతి ఒక్కరు కూడా 1 lakh ఇన్కమ్ అబోవ్ ఇన్కమ్ ఎర్న్ చేసే అవకాశం ఉంది ప్రతి ఒక్కరికి. సో ఈక్వల్ ఆపర్చునిటీ ఉంది. సో దాన్ని ఒక్కొక్కరు ఎవరెవరు సిచ్యువేషన్ బట్టి వాళ్ళ అవైలబిలిటీని బట్టి ఇక్కడ వర్క్ అనేది చేయడం అనేది జరుగుతుంది. బట్ ఇక్కడ ఒక డెసిషన్ తీసుకోవాలి పక్కాగా. ఆ డెసిషన్ తీసుకొని కమిట్మెంట్ తో పక్కాగా మనం ప్లాన్ చేయాలి. సో దాంతోనే మనం ఒక నెట్వర్క్ ని బిల్డ్ చేస్తేనే దీంట్లో ఎక్కువ ఇన్కమ్ అనేది మనం తీసుకోగలుగుతాం. మీ అందరికీ తెలుసు. సో నెట్వర్క్ బిల్డ్ చేయకపోతే ఇన్కమ్ అనేది రాదు ఖచ్చితంగా. కాబట్టి మనం నెట్వర్క్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. సో సెకండ్ ఏంటంటే మనకి ఏదైతే కంపెనీ ఇచ్చిన ఏదైతే ఆర్ లైన్స్ ఉన్నాయో ఆర్ లైన్స్ మీద మనం ఫోకస్ చేయాలి. సో దాని తర్వాత సో ఏదైతే కమిట్మెంట్ డెసిషన్ తీసుకున్నామో దాని మీద మనం ఎక్కువగా సీరియస్ గా మనమే ఇప్పుడు మన డౌన్ లైన్ వా- ఉన్నారా లేదంటే అప్లైనర్ ఉన్నారా అనేది కాకుండా మనం వాళ్ళు వస్తేనే మనం వర్క్ చేయాలనేది కాదు, మన డెసిషన్ అనేది పక్కాగా మనం తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే పక్కాగా ప్రతి ఒక్కరు కూడా ఇండివిజువల్ గా డెసిషన్ అనేది తీసుకొని సిస్టమ్ లోకి ఎదగడానికి ముందుకెళ్ళాలి. కాబట్టి ఏదైతే మనం ప్లాన్ చేసుకున్నామో ఆల్రెడీ ఇప్పుడు వర్ష ప్రభావం వల్ల దాన్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది. కాబట్టి సో మన అందరం ఒక టీమ్ గా ఒక రిలేషన్ బిల్డ్ చేసుకుంటూ నెట్వర్క్ బిల్డ్ చేసుకుంటూ ఒక యూనిటీగా అందరం కలిసి టీం వర్క్ చేసుకుంటూ ముందుకెళ్దాం. సో ఇది కంపెనీ ఖచ్చితంగా మనం అయ్యే అవకాశం ఉంది. సో దాన్ని నెట్వర్క్ లోనే మనం వర్క్ చేసుకుంటూ ముందుకెళ్దాం అనేది మన ఆలోచన. సో కాబట్టి లీడర్స్ ప్రోగ్రామ్స్ ఆల్రెడీ డిస్టర్బెన్సెస్ అయినాయి, ఎందుకంటే వర్షా ప్రభావం వాతావరణ పరిస్థితుల వల్ల. సో మరి ఒక్కసారి ఈ ప్రోగ్రామ్ ని పోస్ట్ పోన్ చేసిన ప్రోగ్రామ్ ని పండగ తర్వాత పెట్టుకుందాం అనేది ఒక ఆలోచన. సో మీ ఆలోచనకి చెప్పండి ఎవరైతే యాడ్ అయ్యి ఉన్నారో. ఇక్కడ అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఉంటుంది. సో ఖచ్చితంగా అందరూ హలో హలో లీడర్స్. సార్ సార్ ఓకే వినబడుతుంది. వినపడుతుందా? ఓకేనా? వినబడుతుంది సార్. వినిపిస్తుంది ఓకే సార్. ఓకే. ఓకే ఓకే. మరి రేపటి సిచ్యువేషన్ కి మనం ప్రోగ్రామ్ పెట్టచ్చా లేదంటే మనం దాన్ని పండగ తర్వాత ప్లాన్ చేసుకుందాం? ఏమంటారు? సార్ సాంబాబు రేపు అంటే వాతావరణం బాగాలేదు, మనకు దారి కూడా కరెక్ట్ లేదు కదా సార్. రూటింగ్ కూడా లేదు, మొత్తం బ్లాక్ అయినాయి కార్లు ఇప్పుడు కూడా కరెక్ట్ లేవు. ఉమ్, ఉమ్. బ్లాక్ అయినాయి. ఒకవేళ ఇటు 1 or 2 days లో క్లియర్ అయితే సెట్ చేద్దాం, లేదంటే పండగ తర్వాత. పండగ తర్వాత ప్లాన్ చేసుకుందాం. సో ఒకసారి లీడర్స్ మీరు నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ఇస్తే దాన్ని బట్టి మనం మన పాత వాళ్ళ వరకు మెయిన్ గా మనం అందరం ఒక ఆలోచన చేశాం కాబట్టి దాని మీద కూర్చొని వర్కౌట్ చేద్దాం అనేది ఒక ఆలోచన. సో ఆ, ఓకేనా సాంబా గారు? ఓకే సార్, ఓకే అంతే క్లియర్. ఓకే ఓకే. ఇంకా మిగతా మన వెంకన్న గారు, దామోదర్, కిరణ్ ఎవరు అందరూ ఓపెన్ చేసుకుని మాట్లాడొచ్చు, ఎందుకంటే మనకు టైం 10 minutes ఉంది ఇంకా. ఎందుకంటే ఆల్రెడీ ఇది 1 hour అంటే మనకు 40 minutes ఇస్తుంది ఈ ఈ ప్రోగ్రామ్ ఇది. సో కాబట్టి లీడర్స్, సో డైరెక్ట్ సెల్లింగ్ అద్భుతమైన ప్లాట్ఫామ్. మాట్లాడాలి మాట్లాడాలి, నెట్వర్క్ బిల్డ్ చేయాలి. సో విత్ ఇన్ 6 months క్రౌన్ డైరెక్టర్ మనం ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. ట్రావెల్ ఫండ్ తీసుకోవచ్చు, కార్ ఫండ్ తీసుకోవచ్చు. మనం అందరం క్వాలిఫై ఉన్నాం కాబట్టి ఇన్కమ్ జోన్లోకి చాలా ఈజీగా వెళ్ళొచ్చు. సో దయచేసి ఓపెన్ చేసి మాట్లాడండి. ఓపెన్ చేసి మాట్లాడితే మనం ప్రోగ్రామ్ ని ఎట్లా మనం ప్లాన్ చేసుకుందాం అనేది ఆ, ఆ, ముందుకు తీసుకుంటూ వెళ్దాం.
చెప్పండి. ఎవరైనా సరే ఓపెన్ ఎవరైనా మాట్లాడవచ్చు. అయితే రాజు, సార్ గుడ్ మార్నింగ్ సార్. ఉమ్, ఏంటి సంగతి? మరేంటి ప్రోగ్రామ్? వాతావరణం బాగాలేదు కదా సార్, అందుకనే. అదే మరి 2 days దాని ఫీడ్బ్యాక్ ఇస్తే దాన్ని బట్టి మనం ప్రోగ్రామ్ ఎప్పుడు చేద్దాం అనేది డిసైడ్ చేద్దాం మరి. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. ఓకే, రామగారు మాట్లాడండి. సార్ ఈ ఎప్పుడు పండగ తర్వాతే సార్, ఇక ఈ అయిపోతే వర్షాలు టూ వెళ్ళిపోతే. 2 days మండే తర్వాత అంటే ఇక అదే అవుతుంది కదా, సెకండ్ పండగ కాబట్టి. అవునవును సార్. థర్డ్ ఫోర్త్ ఇక అంతా హాలిడేస్ ఉన్నాయి ఇక అప్పటి వరకు. అవునవును సార్. సో ఎందుకంటే నా ఇంటెన్షన్ ఏంటంటే స్టార్టింగ్ నుంచి మనం మంత్ స్టార్టింగ్ నుంచి మనం వర్కౌట్ చేసుకుంటే దాని మీద ప్రాపర్ గా అవునవును మనం సార్. ముందుకెళ్ళచ్చు. ఆ మంత్ టార్గెట్ తోటి, ఎవ్రీ మంత్ టార్గెట్ తోటి ముందుకెళ్ళచ్చు. సో ఈ 90 days ఏదైతే ప్రోగ్రామ్ మనం డిజైన్ చేశామో దాంట్లో అవును ఈజీగా సార్. మనం ఫుల్ఫిల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. డిసెంబర్ ఎండింగ్ కల్లా కంపల్సరీ ప్రతి ఒక్కరూ మంచి ఇన్కమ్ జోన్ లోకి వెళ్ళొచ్చు అనేది ఒక ఆలోచన. అవునవును ఓకేనా? సార్. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే సో సార్. మీరు నాకు అప్డేట్ ఇస్తా ఉంటే దాన్ని బట్టి మనం అందరం కలిసి దాన్ని ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్దాం. ఓకే దామోదర్, వెంకన్న గారు ఓకేనా? వెంకన్న గారు ఎప్పుడు? సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఆఫ్టర్ సార్ ఫెస్టివల్ చేద్దాం సార్ మన దగ్గర. ముందు డేట్ గా ముందుగానే అనౌన్స్ చేసుకుందాము, ఈ లోపు గ్యాదర్ చేసుకుందాము. సో మీరు రేపు చెప్పండి ఎప్పుడు డేట్ ఎలా అనేది చెప్తారా? చెప్తాను సార్. రేపు ఈ వాతావరణం చూసి నాకు 5th 6th ఒక సండే మండే హైదరాబాద్ 2 days ప్రోగ్రామ్ ఉందండి నాకు. ఆ, అది నేను దాన్ని రేపు మన వాళ్ళతోని ఎల్లుండి రేపు వాతావరణం క్లియర్ అయితే రేపు ఒకసారి డిస్కస్ చేసి నేను టైం సెట్ చేస్తాను సార్ మీకు డేటు. ఓకే, ఓకే సార్. ఓకే, చూడండి ఇద్దాం. చూసి మనం మళ్ళీ మన ప్రోగ్రామ్ అది రెగ్యులర్ చేసే ప్రోగ్రామ్ చేసుకుంటూ ఛాంపియన్స్ డే. సో దాని తర్వాత ఒక 1 hour అందరం కలిసి మళ్ళీ కూర్చుందాం. ఓకేనా? అది కూర్చున్నాం సార్. అదే అయితే మన లాస్ట్ మంత్ కూడా 7th చేసినాము. ఈసారి 7th కానీ 8th కానీ ఒకసారి మేము ప్లాన్ చేస్తాం సార్ మన వాళ్ళతో మాట్లాడి. చూడండి మరి ఎక్కువ డిలే చేయకుండా, లేట్ అంటే ఎక్కువ డేట్స్ ముందుకు వెళ్లకుండా. ఓకేనా? చేద్దాం సార్. ఇప్పుడు మన దామోదర్ గారితో మాట్లాడతాము. ఇప్పుడు రమేష్ గారు ఉన్నారు ఇక్కడ, దీంట్లో మేడం గారు స్వర్ణలత మేడం గారు కూడా యాడ్ అయ్యారు. రమేష్ మాట్లాడండి. వాళ్ళతో కూడా అంతా రమేష్ నువ్వు కూడా డిస్కస్ మాట్లాడొచ్చు. ఓపెన్ చేసుకు మాట్లాడొచ్చు, అందరూ ఓపెన్. ఇది లాక్ ఏం లేదు దీనికి, ఎందుకంటే టైం లేదు కదా మనకి. రమేష్ ఓపెన్ 5 అవ్వండి. minutes ఓపెన్ అవుతే ఉంది. సార్ అడిగినందుకు మనం ఎప్పుడు ఏట్లేదు ఒక డిస్కస్ చేసేసి చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. ఎందుకంటే ఇది రోజు చూస్తున్నా కొద్దీ లేట్ అవుతా ఉన్నది. ఇంకో అవును. విషయం ఏంటంటే ఇదంతా కూడా మన కోసమే సార్ వాళ్ళు చేస్తున్నారు. అయితే ఇది ఒక గొప్ప ఇండస్ట్రీ. ఇందులో మాత్రమే డబ్బులు సంపాదించిన రా అని చెప్పేసి పేరు పేరున బొట్టు పెట్టి పిలిచినట్టు పిలుస్తూ ఉంటారు. మన తోబుట్టువుల ఎస్ ఎస్ చుట్టాలు కూడా ఎవరు కూడా మనల్ని ఈ రకంగా డబ్బులు సంపాదించిన రా అని చెప్పేసి ఎవరు కూడా చెప్పరు. రేపు దసరా ఎగ్జాక్ట్లీ. పండుగ సార్, మేకను కోసుకుందాం, తిందాం రండి, తాగుదాం రండి అని పిలిచేవాడు ఉంటాడు తప్ప డబ్బులు సంపాదించుకుందాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, 3 తరాలకు ఫ్యూచర్ ఇద్దాం, మన ఫ్యూచర్ చూసుకుందాం అని చెప్పేవాడు మాత్రం ఈ భూమి మీద ఎవరు లేడు. ఉన్నటువంటి గ్రేటెస్ట్ ఇండస్ట్రీ డైరెక్షనల్ ఇండస్ట్రీ. ఇందులో మాత్రం అప్లైనర్స్ మాత్రమే మన ఫ్యూచర్ కోరి పిలుస్తూ ఉంటారు. అందరూ కూడా దీంట్లో ఉన్నటువంటి 16 మంది కూడా అందరూ కూడా ఓపెన్ అయ్యి మాట్లాడితే ఈ జూమ్ కండక్ట్ చేసినటువంటి అప్లైనర్ కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ జరుగుతుంది. ఇవాళ మనం డౌన్ లైన్ కావచ్చు, రేపటి రోజున మనం కూడా అప్లైన్ అయినప్పుడు మనం కూడా జూమ్ మీటింగ్ పెట్టి పిలిస్తే మన డౌన్ లైన్స్ వచ్చి మాట్లాడకపోతే మనకెంత బాధ ఉంటుందని కూడా ఒకసారి దీంట్లో యాడ్ అయిన వాళ్ళందరూ కూడా మనసు విప్పి మాట్లాడాల్సిందిగా నేను కూడా మరొకసారి వాళ్ళని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సూపర్, బాగా చెప్పారు సార్. సూపర్ సార్. ఓపెన్ అవ్వండి సార్. మిగతా వాళ్ళు కిరణ్, కిరణ్, రమేష్, మేడం, నాగరాజు. నాగరాజు మాట్లాడు. 3 minutes ఉంది లాస్ట్, ఎందుకంటే టైం మనకి ఓన్లీ ఈ ప్రోగ్రామ్ 40 minutes టైమింగ్. సో కాబట్టి మనం ఎవరైతే లాస్ట్, కిరణ్ మాట్లాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సార్ మాకు అటు ఎటు నారాయణ సార్ వాళ్ళు ఎప్పుడైతే అరేంజ్ చేస్తారో అక్కడ గ్యాదర్ చేయడానికి చూస్తాం సార్.
ఓకే. ఈ లోకల్లో ప్లాన్ చేస్తాం సార్. లోకల్ మీటింగ్స్ కూడా మీరు ప్లాన్ చేస్తాం నెక్స్ట్ పండగ అయిన తర్వాత. పండగ తర్వాత నుంచి లోకల్లో కూడా వీక్లీ దాన్ని కంటిన్యూ కొత్తగూడెం కూడా చేయాలి, వీక్లీ మీటింగ్ కూడా. సార్. ఉమ్, ఓకే. సరే సో సార్. ఇంకా ఎనీ లీడర్? దామోదర్, ఓకేనా? ఒకసారి రేపెల్లుండిలో ఒకసారి డిస్కస్ చేసి ఆ ప్రోగ్రామ్ ఛాంపియన్స్ డే తో పాటు దాన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక 1.5 అవర్ లో మనం రెగ్యులర్ గా వర్క్ చేసే వాళ్ళందరం కూడా ఒక డిస్కస్ చేద్దాం. సో అది మీరు అందరూ కలిసి డిస్కస్ చేయండి. సో లీడర్స్ వన్స్ అగైన్, డైరెక్ట్ సెల్లింగ్ అనేది చాలా అద్భుతమైన ఇండస్ట్రీ. డబ్బులు ఎక్కడ సంపాదించాలంటే డైరెక్ట్ సెల్లింగ్ లోనే సంపాదించవచ్చు. ఇక్కడ మాట్లాడాలి, కంపల్సరీగా మాట్లాడాలి, నిలబడాలి, వర్క్ చేయాలి, యాక్షన్ రూపంలో వర్క్ చేయాలి, ఖచ్చితంగా టీం వర్క్ చేయాలి, అందరం కలిసి పని చేసుకోవాలి. సో కాబట్టి లీడర్స్, సో మరి ఈ రేపటి ప్రోగ్రామ్ కూడా పోస్ట్ పోన్ చేస్తున్నాం. సో నాకు తెలిసి ఈ పండగ తర్వాత కంటిన్యూగా 2 ప్రోగ్రామ్స్ ని కంప్లీట్ చేసుకుంటే ఈ నెక్స్ట్ మంత్ అక్టోబర్ నుంచి ఏదైతే మనం డిస్కస్ చేసామో టార్గెట్ 3 months కి మిషన్ 90 days ప్రోగ్రామ్ ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. సిస్టమ్ లో ఖచ్చితంగా కమిటెడ్ గా డెసిషన్ తీసుకొని కమిట్మెంట్ తో కన్సిస్టెన్సీగా వర్క్ చేయాలి. ఎవరు కాల్ ఇండిపెండెంట్ గా దీన్ని వర్క్ చేసుకుంటూ ముందుకెళ్లే క్రమంలో ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవ్వచ్చు. మన డౌన్ టీమ్ లో వాళ్ళని ఎక్కువ మెంబర్స్ ని సక్సెస్ అయ్యేలాగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఎక్కువ మెంబర్స్ ని మనం ఏదైతే ఛాంపియన్స్ డే మీటింగ్స్ కావచ్చు, డైరెక్ట్ అబౌవ్ మీటింగ్స్ కావచ్చు, ఎక్కువ